అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు భారీ శుభవార్త. సో యాక్చువల్గా మనకి ఏటీఎం కార్డు కావాలన్నా, ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసుకోవాలన్నా, కేవైసీ అప్డేట్ చేయాలన్నా, చెక్ బుక్ రిక్వెస్ట్ కావాలన్నా, నామినీని అప్డేట్ చేయాలన్నా, పెన్షన్ స్లిప్పు, అలాగే ఎఫ్డి చేయించుకుంటారు కదండి, ఫిక్స్డ్ డిపాజిట్స్, వాళ్ళకి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ పడకుండా ఫామ్ 15GH సబ్మిట్ చేయాలన్నా, వీటన్నిటికీ కూడా బ్యాంకుకి వెళ్ళి గంటల తరబడి లైన్లో వేచి చూడాల్సిన అవసరం లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త ఫీచర్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఖాతాదారులందరూ కూడా 2 నిమిషాల్లోనే తమకు ఏ సర్వీస్ కావాలన్నా ఆ సర్వీస్ను వారి మొబైల్ ఫోన్లోంచే ఇంట్లోంచే నేరుగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇటువంటి తాజా మరియు జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేయండి. సో ఇప్పుడు వాట్సాప్ ద్వారా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ ఉంటే చాలండి. ఆ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి వాట్సాప్కి మనం ఒక మెసేజ్ని పెడితే చాలు. దానికి సంబంధించి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. సో స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే కనిపిస్తుందండి. ఆ నెంబరు ఒకసారి మీ మొబైల్లో సేవ్ చేసుకోవాలి. 9022690226. ఈ నెంబర్ని మనం సేవ్ చేసుకొని ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా ఒక హాయ్ అని మెసేజ్ అయితే పెట్టాలి. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఎటువంటి సర్వీసెస్ అందుబాటులో ఉంటాయనే వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ నెంబర్ 9022690226. ఈ నెంబర్కి మనం ఒక హాయ్ అనే ఒక టెక్స్ట్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పంపించినట్లయితే మనకి ఈ విధంగా వాట్సాప్ రిప్లై అయితే ఇస్తుంది. సో ఇందులో మనకి గెట్ బ్యాలెన్స్, గెట్ మినీ స్టేట్మెంట్, అకౌంట్ స్టేట్మెంట్, ఇంట్రెస్ట్ సర్టిఫికేట్స్, మోర్ సర్వీసెస్ అనే అందుబాటులో ఉన్నాయండి. సో మనకి అకౌంట్ స్టేట్మెంట్ కావాలి అంటే అకౌంట్ స్టేట్మెంట్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు 1 ఇయర్ వరకు స్టేట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకున్న స్టేట్మెంట్ కూడా మనకి ఎప్పటి నుంచి కావాలని చెప్పేసి డ్యూరేషన్ కూడా అడుగుతుంది. సో కరెంట్ మంతా, ప్రీవియస్ 3 months, కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్, ప్రీవియస్ ఫైనాన్షియల్, ఇక్కడ కస్టమ్ డేట్ రేంజ్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దీన్ని సెలెక్ట్ చేసుకుని మనం సెండ్ చేసినట్లయితే మనకి అకౌంట్ స్టేట్మెంటు త్రూ వాట్సాప్ ద్వారా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెండ్ చేస్తుంది. ఇది ఒక రకమైన అకౌంట్ స్టేట్మెంట్. అలాగే మనకి మోర్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ మోర్ సర్వీస్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే, క్లిక్ చేసినట్లయితే బ్యాంకింగ్ సర్వీస్, లోన్ సర్వీసెస్, చెక్ రిలేటెడ్ సర్వీసెస్, డిజిటల్ బ్యాంకింగ్, ఇన్ఫో ఆన్ అవర్ ప్రొడక్ట్స్, లాంగ్వేజ్ సెలెక్షన్స్, కంప్లైంట్స్ అండ్ ఫీడ్బ్యాక్, లొకేట్ ఏటీఎం నియరెస్ట్ బ్రాంచ్, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సర్వీసెస్లో మనం ఈమెయిల్ని కానీ అప్డేట్ చేసుకోవాలనుకుంటే బ్యాంకింగ్ సర్వీస్ని క్లిక్ చేసి సెండ్ చేసినట్లయితే మనకు ఒక రిప్లై మెసేజ్ అయితే వస్తుందండి. ఆ రిప్లై మెసేజ్లో బ్యాంకింగ్ సర్వీస్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు, అకౌంట్ స్టేట్మెంట్ని పొందవచ్చు, పెన్షన్ స్లిప్ అయితే పొందవచ్చు, అప్డేట్ ఈమెయిల్ని పొందవచ్చు. ఇక మెయిల్ ఐడి మనకి రాంగ్గా ఎంటర్ అయినట్లయితే దాన్ని అప్డేట్ కూడా చేసుకోవచ్చు. మెయిల్ ఐడిని, నామినీని అప్డేట్ చేసుకోవచ్చు, మన అకౌంట్కి బెనిఫిషరీని చెక్ చేసుకోవచ్చు, అకౌంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి 15GH ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఫామ్ సబ్మిట్ చేయాలి కాబట్టి అది కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఈ రకమైన అప్డేట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే ఇక్కడ మనకి ఇంకా కావాలి అంటే మోర్ సర్వీసెస్లోనే చెక్ రిలేటెడ్ సర్వీస్ అని ఉంది కదండి. ఈ చెక్ రిలేటెడ్ సర్వీస్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధమైన మనకి ఒక మెసేజ్ అయితే వస్తుందండి. సో చెక్ రిలేటెడ్కి వెళ్ళాలి అంటే ఎస్ నొక్కాలి అని వస్తుంది. ఎస్ నొక్కినట్లయితే చెక్ రిలేటెడ్ సర్వీసెస్ అయితే అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ మనం ఆల్రెడీ చెక్ బుక్ అప్లై చేసుకున్నట్లయితే దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. లేకపోతే కొత్త చెక్ బుక్ని అప్లై చేసుకోవాలంటే రిక్వెస్ట్ చెక్ బుక్ పెట్టుకోవచ్చు. లేదా చెక్ బుక్ వద్దు అంటే దాన్ని కూడా స్టాప్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా సర్వీసెస్ అయితే వాట్సాప్ త్రూ ఎస్బీఐ బ్యాంకుకి వెళ్లకుండానే మనం ఇంట్లోనే కూర్చుని 2 నిమిషాల్లో మనకి ఏ సర్వీస్ కావాలన్నా ఆ సర్వీస్ని అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ చేసుకున్నట్లయితే క్షణాల్లోనే ఆ సర్వీస్ అయితే పూర్తి కావడం జరుగుతుంది.
అలాగే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే డెబిట్ కార్డ్ సర్వీసెస్ అండి. ఈ డెబిట్ కార్డ్ సర్వీస్ అనేది మనం బ్యాంక్‌కి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి లైన్‌లో ఉండి వేచి చూడాల్సిన అవసరం లేకుండానే డెబిట్ కార్డ్ సర్వీస్ ఏటీఎం కార్డు కొత్తగా అప్లై చేయాలన్నా, లేదా మనకున్న కార్డ్ ఎక్స్‌పైర్ అయిపోయి కొత్త కార్డు పొందాలి అన్నా డెబిట్ కార్డ్ సర్వీసెస్‌ని క్లిక్ చేసుకోవాలండి. ఈ డెబిట్ కార్డ్ సర్వీస్‌ని క్లిక్ చేసుకుంటే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆ ఆప్షన్స్‌ని ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. డెబిట్ కార్డ్ సర్వీసెస్‌కి స్విచ్ అవుతుంది. డెబిట్ కార్డ్ సర్వీసెస్‌ని ట్యాప్ చేసినట్లయితే అప్లై ఫర్ డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందండి. ఇది మనకి ఆల్రెడీ మనకి ఏటీఎం కార్డ్ ఉంటే ఏటీఎం కార్డ్ ఎక్స్‌పైర్ అయిపోతే అప్లై ఫర్ డెబిట్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకొని సెండ్ చేసుకుంటే కొత్త ఏటీఎం కార్డ్ అప్లై అవుద్ది. లేదా ఆల్రెడీ మనం ఏటీఎంని అప్లై చేసుంటే దాని యొక్క ట్రాకింగ్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ ఎక్కడ ఉంది, ఏ పొజిషన్‌లో ఉందో తెలుసుకోవచ్చు. లేకపోతే డెబిట్ కార్డ్ రీఇష్యూయన్స్ కూడా చేసుకోవచ్చు. ఏటీఎంని వాట్సాప్ త్రూ బ్లాక్ అయితే చేసుకోవచ్చు. మనం జర్నీస్ అయితే చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు వ్యాలెట్ అయితే మిస్ అవుతూ ఉంటుంది. ఆ వ్యాలెట్‌లో మన ఏటీఎం కార్డు ఇలాంటివి ఐటమ్స్ ఉంటాయి కదండీ. మనకి ఏటీఎం కార్డు పోయినట్లయితే వెంటనే మనం బ్యాంకుకి వెళ్ళకుండానే వాట్సాప్‌లో హాయ్ అని పెట్టి ఈ నెంబర్‌కి ఏటీఎంని బ్లాక్ చేసినట్లయితే ఏటీఎం బ్లాక్ అయితే అయిపోతుంది. అలాగే ఇన్ఫో ఆన్ యూసేజ్ డెబిట్ కార్డ్ సర్వీసెస్ కోసం కూడా తెలుసుకోవచ్చు. సో ఈ సర్వీసెస్ అన్నీ అప్లై చేసుకోవచ్చండి త్రూ వాట్సాప్ ద్వారా. సో మీరు బ్యాంకుకి వెళ్ళకుండానే ఈ సర్వీసెస్ అన్నీ మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఈ ఫీచర్ని అయితే ట్రై చేయండి. నేను ఒక నెంబర్ చెప్తాను. ఆ నెంబర్కి మీరు ఒక హాయ్ అని మెసేజ్ పెడితే వాట్సాప్ బ్యాంకింగ్ రిజిస్టర్ అవుతారు. 9022690226 ఈ నెంబర్కి త్రూ వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెడితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాట్సాప్ నెంబరు మీ అకౌంట్కి అయితే యాక్టివేట్ అవుతుంది. తద్వారా మీరు ఈ సర్వీసెస్ని అంతే పొందవచ్చు. సో క్షణాల్లోనే మీరు బ్యాంకుకి వెళ్లకుండా చాలా వరకు సర్వీసెస్ అయితే మీరు త్రూ వాట్సాప్ ద్వారానే చేసుకోవచ్చు.